అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఏలూరు జిల్లాకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తిగా అన్ని కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కుక్కునూరు, వేలేరుపాడుకు సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఎక్కడికక్కడ వాగులు వంకలు పొంగుపలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కూడా ఒక కారు బస్సు కూడా ఆ వాగులో చిక్కుకునే పరిస్థితి. ఈ విషయాలు తెలిసిన వెంటనే పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నారు. నిన్నటి నుంచి కూడా ఆయన ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ రోజు కూడా ఆయన ఉదయం నుంచి కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లాంటి సహాయ చర్యలు అందుతున్నాయంటూ కూడా ప్రభుత్వంతో కూడా మాట్లాడుతూ అధికారులను అనుసంధానం చేసుకుంటూ కూడా ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్యే బాలరాజు ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్నటి నుంచి కూడా వర్షాలు భారీ ఎత్తున పడుతున్నాయి. ముఖ్యంగా కుక్కునూరు, వేలేడుపారు ప్రాంతాల్లో చాలా గ్రామాలు నీట మునిగిపోయాయి. ఎట్లా ఉంది పరిస్థితి? అంటే మొన్నటి నుంచి పడేటువంటి వర్షాలకి పెదవాగు ప్రాజెక్టు అనేటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టు అది దాని మీదకి వాటర్ వెళ్ళిపోయి అది గట్టు తెగిపోయి అక్కడ ఉన్నటువంటి అనేక గ్రామాలు, ఇది తెలంగాణలో ఉంది అది ప్రాజెక్టు. కానీ అది ఆ వాటర్ ఎఫెక్ట్ మొత్తం కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి కుకునూరు, వేలేరుపాడు మండలాల మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. దీనిపై ఏదైతే ఆ గట్టు తెగిపోయి కింద ఉన్నటువంటి గ్రామాల్లో పూర్తిగా అసలు ఎంత దారుణంగా ఉందంటే కనీసం అక్కడ ఇల్లు కూడా ఉందా అనేటువంటి గుర్తులు లేకుండా పరిస్థితుల్లో మొత్తం కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితిలో ఉంది. దాన్ని ఈరోజు నిన్నటి నుంచి మేము మానిటరింగ్ చేస్తున్నాం. నిన్న ఏదైతే కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక 5గురిని మన నాయకులందరూ కూడా కాపాడడం జరిగింది. అలాగే అక్కడ ఒక 30 మందిని కూడా మేము నిన్న హెలికాప్టర్తో సహాయంతో నిన్న రక్షించడం జరిగింది. అలాగే పొద్దుటి నుంచి ఈరోజు ఏదైతే వారు గ్రామాలు ఏదైతే నీట మునిగినటువంటి గ్రామాలపై కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే పిఓ గారు, ఉన్నతాధికారులు అందరూ కూడా అక్కడ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ఉందనేది పరిశీలించడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి వెంటనే మేము ప్రభుత్వంతో చర్యలు చేపట్టి అక్కడ వారికి ముఖ్యంగా ఆహారం, అలాగే నీరు, వారు ఉండటానికి చిన్న గుడారం లాంటిది ఏర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. అలాగే మా నాయకులు, కార్యకర్తలందరూ కూడా డిపార్ట్మెంట్తో వారికి సహకరించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాన్ పవర్ అక్కడ లేదు కాబట్టి మా వాళ్ళు కూడా అక్కడ వారికి భోజనాల ఏర్పాటు కానీ అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు కల్పించడం చేస్తున్నారు. అలాగే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నిర్వాసితుల్ని తప్పకుండా కాపాడే పనిలో మేము ఉన్నాం. ఒక్క ప్రాణం కూడా పోకుండా మేము మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా అడ్డుపడ్డారు. అలాగే రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తు కార్యాలు సంభవించుకోకుండా ఇరు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు మాట్లాడి దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు కోరుతున్నారు. తప్పకుండా మేము ఇరువురు ముఖ్యమంత్రులతో మాట్లాడి దీన్ని శాశ్వత పరిష్కారం చేసే విధంగా మేము చేస్తాం. అంటే కుక్కునూరు, వేలేరుపాడుకు సంబంధించి ఎన్ని గ్రామాలు నీట మునిగాయి, ఎంతమంది రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలు తరలించారు? అంటే సుమారు ఒక 10-15 గ్రామాల వరకు ఇంకా అంచనా రాలేదు. అంటే కొన్ని గ్రామాల్లో కొంత పోయింది, కొంత అలాగే ఉంది. అలాంటి గ్రామాలు మొత్తం మేము ఐడెంటిఫికేషన్ చేస్తున్నాం. తప్పకుండా ఏదైతే పూర్తిగా నష్టపోయినటువంటి ఇళ్ళకి వారిని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయంలో కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్లో కానీ పెడుతున్నాం. అలాగే వారికి ఏ గ్రామంలో ఉన్నటువంటి వారికి ఆ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో భోజనాలు ఏర్పాటు చేసి అక్కడ భోజనాలు ఏర్పాటు అందించడం జరుగుతుంది. అలాగే పూర్తిగా మునిగినటువంటి వారికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వారికి పూర్తిగా న్యాయం జరిగేటువంటి చర్యలు కూడా చేపడతామండి. అంటే వేలేరుపాడు, కుక్కునూరు ఇవన్నీ కూడా ముంపు మండలాలు. అంతకుముందు తెలంగాణలో ఉండేవి. ఇప్పుడు నిన్న మీరు ఘటనలు జరిగినప్పుడు మీరు తెలంగాణకు సంబంధించి అక్కడ నాయకులతో, ప్రభుత్వ అధికారులతో కూడా మాట్లాడారు. వాళ్ళ నుంచి ఎట్లాంటి సహకారం? అంటే ఎవరు కూడా ఇలాంటి సంఘటన వస్తుందని ఎవరు కూడా అనుకోలేదండి. నేను సడన్గా ఈ వేలేరుపాడు వెళ్ళే సందర్భంలో ఇటు వెళ్ళకోకుండా నేను ఇటు నారాయణపురం మీదకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే వాళ్ళు గ్రామస్తులందరూ కూడా ఒక 30 మంది వ్యవసాయ పనుల కోసం వెళ్ళి హఠాత్తుగా అక్కడ చిక్కుకున్నారు. దానికి సంబంధించి అయితే మా ప్రభుత్వం ఏదైతే 5గురు కారులో కొట్టుకుపోయినటువంటి వాళ్ళు 5గురిని రక్షించే ప్రయత్నంలో హెలికాప్టర్ పంపించమని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది వచ్చే క్రమంలో ఇక్కడ మా వాళ్ళు రక్షించారు కాబట్టి ఇక్కడ 30 మందిని కూడా రక్షించాలని మేము అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం. కానీ కొద్దిగా రాష్ట్రాలు వేరు కాబట్టి ఒకసారి మాట్లాడాలంటే మేము తక్షణమే కలెక్టర్ గారికి లేదు, ఇది మనం రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తర్వాత మాట్లాడుకోవచ్చు, కానీ ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రాణాలు కాపాడాలి, మీరు ఏం చేస్తారో తెలియదు, మాకు ఇమీడియట్లీ పంపించాలంటే 10 నిమిషాల్లో పంపించడం జరిగింది. కానీ అక్కడ ఐడెంటిఫికేషన్ చేయడానికే ఒక 1 అవర్ టైం పట్టింది. కానీ అయినప్పటికీ కూడా మేము సాయశక్తుల దాన్ని పొగబెట్టి వాళ్ళకి తెలిసేటువంటి మెసేజ్లు పెట్టి ఇవన్నీ కూడా చేసాం. వారు కూడా ఇమీడియట్లీగా స్పందించి వారిని అందరినీ కూడా 25 మందిని రక్షించాం.
రక్షించే దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి జారే ఆదినారాయణ గారు కూడా ఆయన ఎక్కడో ఖమ్మం నుంచి కొద్దిగా లేట్ అయ్యింది, ఆయన కూడా ఫోన్లో మానిటరింగ్ చేసుకుంటూ వాళ్ళ అధికారులు కూడా అక్కడ పంపించి, ఎందుకంటే ఆ కాన్స్టెన్సీకి సంబంధించిన గ్రామం కాబట్టి వాళ్ళు కూడా పూర్తి సహాయక సహకారాలు అందించారు. ఎందుకంటే 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, 2 మండలాలు కలిసి ఉన్నాయి. దీని నేపథ్యంలో వారికి ఏదైనా కష్టం వచ్చినా మనం చూసుకోవాలి, మనకి ఏదైనా కష్టం వచ్చినా వాళ్ళు చూసుకోవాలి. కాబట్టి ఈ క్రమంలో వాళ్ళు కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. అలాగే మన తరపున కూడా వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాం. అంటే పెదవాగు కట్టకు సంబంధించి అది తెగిపోయింది, అంటే ఆ వాటర్ అంతా ఎటు వెళ్తుంది, అక్కడ ఎట్లాంటి సహాయ చర్యలు చేస్తున్నారు గ్రామాలకు సంబంధించి? అంటే అది సుమారు ఒక 2000 ఎకరాలకి అది వాటర్ మన ఆంధ్రాకి, అదే తెలంగాణకి అయితే 1600 ఎకరాలు అది పంటకి సరిపడుతుందంట. కానీ అది ఆల్రెడీ మాకు ఆ రోజు పొద్దుటి నుంచే అది గట్టు తెగిపోయే పరిస్థితి ఉందని ఆ గ్రామస్తులందరూ చెప్తున్నారు. అయినప్పటికీ ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం ఈ విధంగా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చిందని ఆ గ్రామస్తులు అంటున్నారు. కానీ ఏదైనా సరే మళ్ళొకసారి ఇలాంటి విపత్తు ఈ పరిణామం చోటు చేసుకోకుండా 2 రాష్ట్రాలు నిర్ణయంతో ఆ ప్రాజెక్ట్ ఏమో తెలంగాణలో ఉంది, వాటర్ ఏమో ఆంధ్రాకి సప్లై అవుతుంది. కనుక ఈ 2 రాష్ట్రాలు కలిసి దీన్ని దృఢంగా ఆ ప్రాజెక్ట్ని తయారు చేయాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఎక్కువగా ముంపు ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 రోజులు ఇంకా మరొక 2 రోజులు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. వాగులు వంకలు కూడా ఇప్పటికే పొంగిపడుతున్న నేపథ్యం ఎట్లాంటి సహాయ చర్యలు చేస్తున్నారు? అంటే మేము కూడా క్షేత్రస్థాయిలోనే ఉంటున్నామండి. ఖచ్చితంగా ఇదిగో ఈరోజు పోలవరం మండలం నుంచి, అలాగే కోయిలగూడెం మండలం నుంచి, జీలిగిమెల్లి మండలం నుంచి మా మండల అధ్యక్షులను రమ్మంటం జరిగింది. అలాగే జీలిగిమెల్లి మండలంలో టీడీపీ నాయకులు కూడా రావడం జరిగింది. వీరందరూ కూడా మానిటరింగ్తో రేపు, ఎందుకంటే ఒకరి వల్ల అవ్వదు, ఖచ్చితంగా వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటే అందరూ సహాయ సహకారాలు అందించాలి. ప్రజలు కూడా మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. తప్పకుండా వీరికి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వీరిని ఇక్కడ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాం. వారికి ఈ వరదలు తగ్గేంత వరకు కూడా ప్రభుత్వమే బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి కానీ, మంచినీరు గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము కంటికి రెప్పలాగా నిర్వాసితులను కాపాడుకుంటాం. ఏ సమస్య వచ్చినా సరే ప్రతి ఒక్కరికి అదే తెలియజేస్తున్నాం. మా ఫోన్ నెంబర్లు కూడా నిర్వాసితుల నాయకులకి ఇవ్వడం జరిగింది. వారు ఏ సమస్య వచ్చినా సరే అక్కడ ఉన్నటువంటి అధికారికి తెలియజేయండి, లేని పక్షంలో నాకు తెలియజేయండి అని మేము 24 గంటలు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని వారికి తెలియజేయడం జరుగుతుందండి. పోలవరంకి సంబంధించి ఎక్కువ ఒక వాగులు వంకలు ఉన్న నేపథ్యంలో ప్రజలు కొంతమంది తెలియక అటు సైడ్ వెళ్ళి చిక్కుకుపోతున్న పరిస్థితి, వాళ్ళందరూ మళ్ళీ మీరు ఒట్టగొట్టిన క్షేత్రస్థాయికి వెళ్ళి అదంతా హడావిడి అవుతుంది. అసలు పోలవరం నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్తారు? పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 మండలాలు, కుకునూరు, వేలేరుపాడు, పోలవరం మండలాలు నిర్వాసిత ప్రాంతం. దీన్ని ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గత ప్రభుత్వాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. కానీ వారికి సరైన నష్టపరిహారం ఇవ్వక ఈరోజు అక్కడి నుంచి వీరి బయటకు వస్తే మాకు నష్టపరిహారం రాదు, మమ్మల్ని గాలికి వదిలేస్తారన్న ఒక భయంతో ఈరోజు నిర్వాసితులందరూ అక్కడ ఉంటున్నారు. ఆ నిర్వాసితులందరికీ మేము ఒకటే హామీ ఇస్తున్నాం, ఏదైతే ఎన్నికల్లో మీకు ఇచ్చినటువంటి హామీ ఉందో నిర్వాసితులకి ప్రతి ఒక్కరికి కూడా నష్టపరిహారం అందించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకువెళ్తాం. అలాగే ఏదైతే వీళ్ళకి 23 రకాలైనటువంటి సదుపాయాలు కల్పించిన తర్వాత మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకెళ్తాం మేము హామీ ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తప్పకుండా మీకు ఈ సంవత్సరం లోపే ఆ నష్టపరిహారం ఇచ్చి మిమ్మల్ని ఇక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలు తరలిస్తామని మేము హామీ ఇస్తున్నాం. అలాగే ఏదైతే పోలవరం ప్రాజెక్టుపై ఈరోజు ఎన్డీఏ కూటమి తప్పకుండా ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక జయంతో ముందుకెళ్తుంది. కనుక దాన్ని తప్పకుండా పూర్తి చేసే క్రమంలోనే మొన్న చూసే ఉంటారు మీరు, చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యేలకు ప్రమాణ స్వీకారం అవ్వకోకుండానే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు సందర్శించడం జరిగింది. ఆ సందర్శనలో భాగంగా అక్కడ క్షేత్రస్థాయిలో కూడా పరిశీలించి దాన్ని ఏ విధంగా మనం త్వరితగతిన పూర్తి చేయాలి, దానిపై ఏ విధంగా మనం బడ్జెట్ తీసుకురావాలి, ఎలాగ ఈరోజు ఎన్డీఏ కూటమిలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా మనతో సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్వాసితులందరికీ న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామండి. ఇదే మొత్తంగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్తున్నారు. అయితే కుక్నూరు, వేలేరుపాడుకు సంబంధించి ముంపు ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో మాట్లాడి అక్కడ సహాయ చర్యలు అందిస్తున్నాము. మరోవైపు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు కూడా వాగులు వంకలు దాటకూడదని చెప్తున్నారు. అదేవిధంగా పోలవరం నిర్వాసితులకు సంబంధించి కూడా వాళ్ళ సమస్యలను కూడా ఒక ఏడాదిలోనే పూర్తి చేసి చూపిస్తామని చెప్పి ఎమ్మెల్యే బాలరాజు కూడా చెప్తున్న పరిస్థితి. మీడియా స్టంటితో మనీ ఆర్టీవీ పోలవరం నుంచి. మాది అల్లూరు నగరం, మేడిపల్లి పంచాయతీ. ఈ పెదవాపురాయి వెళ్ళిపోవడం వల్ల మా ఊరు మొత్తం
చాలా దారుణం తయారైంది. దీన్ని శాశ్వత పరిహారం చేయాలి మాకు. ఇప్పుడు ఇంతవరకు కనీసం ఎవరు కూడా అధికారులు రాలేదు. కలెక్టర్ గారు వచ్చాక చూసి వెళ్ళిపోయారు. మాకు మంచి లేవు, నీళ్ళు లేవు, తాగడానికి ఏమీ లేవు. అది కాకుండా ఈ ఇల్లు మొత్తం పడిపోయినాయి. దానివల్ల ఎవరు వచ్చి మాట్లాడలేదు. ఎమ్మెల్యే గారు ఇంకా రాలేదు, మా దగ్గర రాలేదండి. దీనికి సంబంధించి మీరు ఎటువంటి చర్య కూడా ఎవరు తీసుకోలేదు. కాబట్టి మాకు ఎటువంటి ఇది లేదు. కాబట్టి మాకు ఇది కాకుండా మాకు వేరే ఏమైనా చీపిడాలు చేయాలి. మాకు ఇక్కడ శాశ్వత చేయాలి. ఈ ఊర్లో ఇల్లు లేకుండా వేరే ఊరు చేయాలి. దానికి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అధికారులు. భారీ వర్షాలకి ఏదైతే పెదవాజు ప్రాజెక్టు కట్టదెగిపోయి ఈరోజు వెల్లేరుపాడు మండలానికి సంబంధించి అల్లూరు నగరం, అలాగే ఇంచుమించు మాదారం ఇలాంటి గ్రామాలు 10-15 గ్రామాల్లో పూర్తిగా ఇల్లు ధ్వంసం అయిపోయి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితులకి అసలు ఎటువంటి సామాన్లు కానీ బట్టలు కానీ ఏమీ లేని పరిస్థితులు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డారు. తప్పకుండా వారందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేస్తుంది. అలాగే ఈరోజు తక్షణమే వారికి ఏదైతే ఆహారం కావాలో ఆహారాన్ని, అలాగే వారికి ఒక చిన్న షెల్టర్ని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు సురక్షిత ప్రాంతాలు తరలించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే వెంటనే ఏదైతే ఈ ఫ్లడ్డింగ్ తగ్గిన వెంటనే ఈ గ్రామానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉందో మరొకసారి ఇలాంటి సమస్య రాకోకుండా ప్రభుత్వంతో చర్చించి అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి వెంటనే వీటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా నిర్వాసితులు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే ఈరోజు మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పూర్తి సహాయ సహకారాలతో నిర్వాసితులకి ఏ సమస్య వచ్చినా సరే దగ్గరుండి ఈ సమస్యను పరిష్కరిస్తున్నారు. అలాగే వీరందరికీ కూడా మా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కూడా డిపార్ట్మెంట్లతో సహాయ సహకారాలు అందించి వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చూస్తున్నారు. అలాగే ఎవరు కూడా వాగుల్లో వంకల్లో అలాగే రోడ్డు మీద ప్రవహించేటువంటి నీటిలో ఎవరు కూడా దిగొద్దు, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు సంబంధిత వైద్య అధికారులు కూడా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారు. అలాగే ఫుడ్ విషయంలో ప్రతి పంచాయతీకి సంబంధించి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయో అందులో వండి ఆ గ్రామంలో ఉన్నటువంటి సభ్యులకి అందించడం జరుగుతుంది. అలాగే దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా 2-3 రోజుల్లో దానికి సంబంధించి వారి ఇంటిపై కప్పుకోవడానికి బరకాలు కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. నిర్వాసితులు అందరూ కూడా ఒక 2 రోజులు సమయం పాటించాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ ఏ అవసరం వచ్చినా సరే 24 గంటలు మేము అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ అధికారులు కానీ మేము కానీ సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సో ఆ హ్యాబిటేషన్స్ చూస్తున్నాము. మధ్యలో దారి కాబట్టి బైక్లో వెళ్ళవచ్చు. హ్యాబిటేషన్స్ అంతా చేస్తున్నాము. ఇది మనం సడన్ గా వచ్చింది కాబట్టి అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి 3000 ఫుడ్ రెడీ చేసాం, వాటర్ రెడీ చేసాం. ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి. మనకి ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లం రోడ్ డ్యామేజ్ అయింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ డిలే అయింది. అందువల్ల కొంచెం హ్యాబిటేషన్స్ కూడా ఫుడ్ వాటర్ కావాలి నేను అడిగి చేసుకుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేసాము. ఇంకా 6 గంటల అన్ని హ్యాబిటేషన్స్ లో ఫుడ్ సప్లై వాటర్ సప్లై వచ్చేస్తుంది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి అందరూ వెళ్ళమని చెప్పి, బికాజ్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి వీ డోంట్ హావ్ ఎనీ ప్లేసెస్ టు గో. సో ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్ లో మనం ఓపెన్ చేసేసాము. అక్కడే ఉండమని అందరికీ చెప్తున్నాము. మళ్ళీ వెనక వెళ్ళొద్దు, ఈ సిచ్యువేషన్ సెటిల్ అవ్వడం వరకు అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ 9 month లేడీస్ కూడా మేము చూసాము. వాళ్ళు కన్విన్స్ చేసేసి మీరు ఇప్పటికీ ఇమీడియట్ గా మా పిహెచ్సికి వచ్చి అడ్మిట్ అవ్వమని కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఇమీడియట్ గా చేయవలసింది ఏంటంటే ఈ రోడ్డు డ్యామేజ్ గురించి చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ తెలుస్తున్నాయి. ఫుడ్ కూడా ఇమీడియట్ గా ఇప్పటికీ అక్కడ ఏర్పాటు చేసాం కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఆగింది. నైట్ నుంచి వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ లోని ఫుడ్ ఇక్కడికే ప్రిపేర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యాడ్స్లోనే ఇది చాలా సిచ్యువేషన్ ఎస్కలేట్ అయింది. మన పోలీస్ కూడా ప్రతి గ్రామంలో కూడా ఒక ఇద్దరు ఉండడం, లోకల్ డిఎస్పీ అందరూ రాత్రంతా ఇక్కడే ఉన్నారు. ప్రతి విలేజ్లో నా విలేజర్స్ సహకారం మన కోయమగారంలో కూడా ఒక 5 members రెస్క్యూ చేయడం జరిగింది. వాళ్ళు రెవెన్యూ తోటి ప్రతి దగ్గర పోలీస్ కూడా సహకారం ఉంటారు. తర్వాత దీన్ని దృష్టిలో పెట్టుకొని మిగిలిన ఎవరికైనా సేఫ్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, పిల్లలు ముఖ్యంగా బయటికి వెళ్ళడం ఇలాంటి వాటిని ఆదుకోవడం, కొంచెం కరెంట్ తీగలు అవి తెగి ఉంటాయి కాబట్టి, తర్వాత పాములు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి ఆ సేఫ్టీ ప్రకారంగా వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుని ప్రతి ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా మా పోలీస్ వ్యవస్థ అంతా మీకు అందుబాటులో ఉంటుంది. ఎనీ టైం కాల్ చేయొచ్చు. జిల్లా వెల్లేరుపాడు మండలంలో అల్లూరు నగరం గ్రామం గత 2 దఫాలుగా వరదల ఉధృతితోటి వాగు పొంగి పెద్దవాగు ప్రాజెక్టు తెగి కొట్టుకుపోయింది. క్రితం ప్రభుత్వం పట్టించుకోలేదు, గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూడా నిలదీద్దామని చెప్పేసి అడుగుదామని చెప్పేసి ఉన్నాం. కానీ వీళ్ళకి జనాలకి మేడిపల్లి వరకు అయితే బాగానే ఉంది.
ఈ అల్లూరు నగరం జనాలు ఇల్లు కొట్టుకుపోయి సర్వం కొట్టుకుపోయిన వాళ్ళు మేడిపల్లి సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళకంటే ఎక్కువ కొట్టుకుపోయిన వాళ్ళు కూడా వచ్చి అక్కడ ఉంటున్నారు. దీనికి వీళ్ళు అల్లూరు నగరం గ్రామానికి సంబంధించి ఏదైనా కేంద్రం మంచినీళ్ళు కానీ భోజనం కానీ వీళ్ళకి సదుపాయం ఇది వీళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకునేంత వరకు గవర్నమెంట్ వారు చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే దృష్టితోటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. మేము ఇంతకుముందు 2 సార్లు కొట్టుకుపోయాయి. ఇంతకుముందు కలెక్టర్ గారు ఒకళ్ళు ఉన్నారు, ఐటీడీఓ పిఓ గారు ఉన్నారు, వాళ్ళు ఎమ్మెల్యే గారు ఉన్నారు. రెండు దఫాలుగా అందరు మారిపోయారు. కానీ మా సమస్య మారలేదు. మా సమస్య ఇలాగే ఉంది. వాళ్ళు మారుతున్నారు, వీళ్ళు మారుతున్నారు, కానీ మా సమస్య ఇలాగే ఉంది. మా సమస్యని పరిష్కరించటం కోసం మేము ఇవాళ కాసేపు ధర్నా చేయటం జరిగింది. అది ఎవరినో ఆపాలని ఉద్దేశించి కాదు. నీటి వసతి లేదు, ఇంటికి వెళ్తే ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, వీళ్ళకి లైన్ లేవు, అసలు ఇల్లే లేవు ఇంటికాడ. ఈ అల్లూరు నగరం గ్రామాన్ని మీరు జాగ్రత్తగా దీని నష్టపరిహారం గత 2 దఫాలుగా వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన తర్వాత కూడా 2 సార్లు కూడా పట్టించుకోలేని దాఖలాలు ఉన్నాయి. ఇది 3వసారి. ఈ పేద ప్రజలు విన్నవించి గౌరవంగా మొక్కి అడుగుతున్నారు. వీళ్ళకి న్యాయం చేయమని కోరుకుంటున్నాం. అల్లూరు నగర గ్రామ వాస్తవుడిని. అయితే ఇప్పుడు ఈ సమస్య ఏంటంటేనండి, గత 2016లో కూడా ఇదే సమస్య అండి. అప్పుడు కూడా వచ్చి ఇదే వాగు రోడ్ల మీదకి వచ్చేసి ఇళ్ళు వాకిలన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అప్పుడు కూడా ఏదైతే కలెక్టర్ గారు ఉన్నారో, ఏదైతే ఎమ్మెల్యే గారు ఉన్నారో, ఏదైతే ఎంపీ గారు ఉన్నారో, ఏదైతే ఇది మన పోలీస్ బృందం ఉందో అందరూ వచ్చారు. ఎవరితో కూడా పరిష్కార మార్గం అయితే జరగలేదండి. తక్షణ పరిహారం కింద ఇమ్మీడియట్గా యాక్షన్ కింద వీళ్ళు కొంత నష్టపరిహారం ఇస్తామన్నారండి. ఇంటికి మినిమం డ్యామేజ్కి ఇంత అని చెప్పేసి, ఎక్కువ డ్యామేజ్కి ఇంత అని చెప్పేసి, ఇంత బియ్యం ఇస్తాము, ఇంత కూరగాయలు ఇస్తాము, ఇంత మంచినీళ్ళు ఇస్తామన్నారు. కానీ మంచినీళ్ళు ఇచ్చే దాఖలు కూడా పోలేదండి గత 2016లో అండి. దాని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిందండి. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కాలనీ ఇల్లు కూడా, ఒక గృహం కూడా ఇక్కడ కొత్తగా కట్టడానికి లేకపోయిందండి. ఎందుకంటే ఇక్కడ ఇంత పల్లెటూరులో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఒక ఇసుక కూడా ఊళ్ళోకి రాలేని పరిస్థితి అండి. మేము ఇక్కడ ఒకటేనండి, మా సమస్యకు ఒకటే పరిష్కారం అండి. మేము ఏ రాజకీయ పరంగా అయితే పోవట్లేదు, ఒక గ్రామ ప్రజానికంగా పోతున్నామండి. ఎవరైతే ఇప్పుడు వస్తున్న అధికారులు, ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ డిపార్ట్మెంట్ కానీ, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సెంట్రల్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని బాధ్యులేనండి. ఎందుకంటేనండి, ఒక పక్క పోలవరం తెలంగాణలో ఉన్న ఈ ముంపు మండలంలో ఉన్న ఈ వెలేరుపాడు ఖమ్మం జిల్లాలో ఉంటే దీన్ని తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపారు. ఆంధ్రాలో కల్పించిన తర్వాత అక్కడ పోలవరం అసలుకే ఇక్కడ ఠికానా లేదండి. ఇక్కడ ఇమీడియట్గా ఏంటంటేనండి, ఈ పెద్దవాగు ప్రాజెక్ట్ ఏంటంటే ఈ 2 పంచాయతీని కూడా గత 10 సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతున్న ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ పోలీస్ అధికారి కానీ, ఏ రెవెన్యూ యంత్రాంగం కానీ ఎవ్వరు కూడా పరిష్కరించలేదండి. ఏదో నామమాత్రంగా వచ్చేసి రోడ్ల మీద సెల్ఫీలు, ఫోటోలు తీసుకొని వాళ్ళ పనిగా వాళ్ళ దిశకు పోతున్నారే తప్ప ఇక్కడ జనాలు అటు చూడండి, ఊళ్ళని కొట్టుకుపోయి ఒక్క ఇల్లు కూడా సమస్య కరెక్ట్ లేదండి. ఇప్పుడు వాళ్ళు ఉండడానికి ఇల్లు కూడా ఠికానా లేదండి. వాళ్ళకు ఒక గృహ సమస్య లేదు, ఒక భోజనం లేదు, ఒక తిండి ఠికానా ఏం లేదండి. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోకూడదు కానీ వాళ్ళ దగ్గర ఒక రేషన్ కార్డు లేదండి, ఒక ఆధార్ కార్డు కూడా లేదండి. ఇదేంటంటే నామమాత్రంగా వస్తారు, పోతారు, చేస్తూ ఉంటారు. ఇది రెగ్యులర్గా జరిగేది. అయితే ఇప్పుడు గ్రామ తరఫున వీళ్ళందరూ ఇక్కడ ధర్నా చేయడానికి గల కారణం ఏంటంటే, ఒక్కటి ఇమీడియట్గా వీళ్ళని మాత్రం ఏదో ఒకటి పరిష్కారం చేయాలండి. దీని మీద ఏంటంటే యాక్చువల్గా మా డిమాండ్స్ ఒక్కటే మా డిమాండ్. దీన్ని కూడా పోలవరం ముంపు ఇమీడియట్ పోలవరం ముంపులో తీసుకొని అక్కడ పోలవరం పనులు చిన్నగా చేసుకోండి. సెంట్రల్ నుంచి బడ్జెట్ వచ్చినా రాకపోయినా మాకు సంబంధం లేదండి. దీన్ని ఇమీడియట్గా, ఎందుకంటేనండి ఇది ప్రాణహాని ఉందండి. పోలవరం అంటే వచ్చి పడుతుంది, వెనక్కి వెళ్ళిపోద్ది, కానీ ఇక్కడ చాలా ప్రాణహాని ఉంది. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని సమస్య పరిష్కారం వైపు తీసుకెళ్ళాలి. ప్రజెంట్ ఏదైతే నష్టం జరిగిందో ఆ పేద ప్రజలు వాళ్ళ కట్టెగొట్ట పొయ్యిలో పెట్టే జీవితాలండి వాళ్ళవి. దయచేసి వాళ్ళని కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని దీని మీద పనిచేయాలండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.